अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां सत्यागम्यकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् श्री सत्यात्मदेवतगुरुभ्यो नमः। हरि ओम्। శ్రీనివాసుడు ఎప్పుడైతే తాను ముద్రయాత్ర చేయాలని అడవిలోకి బయలుదేరినాడో అప్పుడు అక్కడ ఆ పద్మావతిని చూసి ఆమెతోని వివాదం జరిగి తర్వాత ఆ వెంకటాచలంలో వచ్చి తాను శయ్య మీద పడుకొని ఉన్నప్పుడు ఆ బగుళాదేవి అంటున్నది కదా, స్వామి నీ కొరకు అన్నీ కూడా ఏర్పాటు చేశాను, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు స్వామి, విడంబన లే అని ఈ విధంగా చెప్పగానే నీకేమైనా భూత ప్రేత పిశాచాలతో ఏదైనా బాధ అయిందా అని ఈ విధంగా దాని గురించి అన్నింటి గురించి అడిగినప్పుడు శ్రీనివాసుడు అంటాడు కదా, నాకు ఏ భూత ప్రేత పిశాచాలతో ఏ విధమైనటువంటి బాధ లేదు, కానీ నేను ఒక కన్యను చూశాను. ఆ కన్య ఎవరంటే అది ఆకాశరాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతీ దేవిని నేను చూసినప్పటి నుండి నా మనస్సు ఆమె మీద వెళ్ళింది. ఆమె లేదే నేను జీవించలేను, ఆమె కొరకే నేను అవతారం చేశాను ఈ విధంగా అని ఈ విధంగా చెప్పగానే సరే ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని చెప్తారు. ఆ మార్గ ప్రకారంగా ఆమె వెళ్తుండగానే స్వామి అంటాడు కదా, ఏకనేత్రో ఏ నేత్రవాన్ ఏకపుత్రో ఏ పుత్రవాన్, ఒకటే కళ్ళుంటే అది రెండు కళ్ళకు సమానమైనటువంటిది కాదు. స్త్రీలు ఏదైతే కార్యం చేస్తారో అది అర్థమే అది సఫలీకృతం కాదు. అందుకొరకని తాను వనితా రూపమాశ్రిత్య ఆ స్త్రీ యొక్క వేషాన్ని వేసుకొని మోహిని యొక్క రూపాన్ని వేసుకొని అక్కడికి వస్తుంటాడు. అక్కడ అందరూ కూడా చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు. ఈ యొక్క రూపాన్ని చూసి లక్ష్మీదేవికి కూడా లజ్జ అవుతుందంట. ఈ విధంగా ఆయన ఏ విధంగా ఉన్నాడంటే చిరావస్త్రం, చిందినటువంటి వస్త్రాన్ని, చిత్ర కంజుక రంజుక ఆ చిందినటువంటి జాకెటు, తర్వాత ఆ బ్రహ్మదేవుణ్ణే నవమాసాలుగా ఉండేటటువంటి శిశువుగా చేసి, తర్వాత ఆ బ్రహ్మదేవుణ్ణి నవమాసాలుగా శిశువు చేసి యష్టిం కృత్వా మహేశ్వరం, ఇష్టిని మహేశ్వరులాగా చేసి, తర్వాత ముచ్చటగా కనిపిస్తున్నాడు ధర్మదేవత నాట్యం చేస్తూ వస్తుంది. దాని తలపైన ఒక గుల్ల పెట్టుకొని వస్తుంది ఆ ఎరకల సాని. ఆమె నేను సత్యమే పలుకుతాను అసత్యం పలకను అని ఈ విధంగా అనేటప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళినారో ఆ అడవికి వెళ్ళినప్పుడు ఆ పుష్పవనం లోపల ఆ స్వామిని శ్రీనివాసుని చూసినప్పటి నుండి ఈ అమ్మాయికి పద్మావతికి జ్వరం వచ్చింది. ఆ జ్వరం తగ్గడం లేదు. ఆ జ్వరం తగ్గడానికి కొరకని గురుల వారి యొక్క ఆదేశం మేరకు
అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం లోపల ఉండేటటువంటి రుద్రదేవునికి అభిషేకం చేయించడానికని వెళ్ళినారు. క్షీరాభిషేకం చేయిస్తున్నారు. ఆ సఖీలందరూ కూడా ఆ సమయం లోపల ఆమె తాను స్వామి దగ్గర ఆదేశాన్ని పొంది మార్గం ఎలా అని తెలుసుకొని స్వామి అంటున్నాడు, మొదలు కపిల తీర్థానికి వెళ్ళు, కపిలేశ్వరునికి నమస్కారం చేయు, శ్రీనివాసుని యొక్క వివాహం జరగాలని అక్కడ ప్రార్థన చేసుకొని ఈ విధంగా చెప్పి అక్కడికి వెళ్ళి ముందు వెళ్ళు అని ఈ విధంగా మార్గాన్ని అంతా కూడా నిర్దేశన చేసినటువంటి వాడు. ఆ ప్రకారంగా ఆమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత స్వామి అన్నాడు కదా, నేను కూడా వెళ్ళాలి అనుకొని తాను ఆ యొక్క వనితా రూపాన్ని తీసుకొని తాను అక్కడికి వెళ్ళి వెళ్తున్నాడు. వెళ్ళగానే నారాయణపురంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అంటున్నారు కదా, ఈమె ధర్మదేవతలాగా ఉంది, సాక్షాత్ ధర్మదేవతనే అనుకొని ఆమెను అందరూ కూడా పూజ చేస్తున్నారు. ఆమెను తమ అంతఃపురానికి తీసుకొని వెళ్ళారు. అంతఃపురానికి తీసుకొని వెళ్ళిన తర్వాత శతానందుల వారు అంటున్నారు కదా, భోజనాంతే స్మరాబాల దేవాచ్యాస్వ కులపూజిత. అప్పుడు అమ్మ మాకు చాలా ఆకలైతుంది అనగానే భోజనం నవవిధమైనటువంటి ఆ యొక్క భోజనాలను కూడా సిద్ధం చేసినారు. ఈ విధంగా భోజనం అయిపోయిన తర్వాత ఆ ధర్మదేవత మొదలు నారాయణుని, సాక్షాత్ నారాయణుడే ఆయన, కానీ తననే తాను ధ్యానం చేసినాడు. తర్వాత ఈ విధంగా లోకంలో క్రమం ఎలా ఉంటుంది, తారతమ్యం ఎలా అనేటువంటిది ఈ విధంగా చూపించినటువంటి స్వామి అని ఈ విధంగా చెప్పి తర్వాత లక్ష్మీదేవి, ఆ తర్వాత ఆ పితామహ అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు, దాని తర్వాత సరస్వతీదేవి, తర్వాత ఆ ఉమాకాంతుడైనటువంటి ఆ మహేశ్వరుడు, తర్వాత ఆ ఉమాదేవి, తర్వాత ఇంద్రుడు, తర్వాత శ్రీదేవి, తర్వాత అగ్నిదేవుడు, ఈ విధంగా కుబేరుడు, అగ్ని, వాయు, వరుణ, వాసుకి, దేవర్షులైనటువంటి వాళ్ళు, పితృదేవతలు, గంధర్వులు, రాజులు, ఈ మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా స్మరణ చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి, బిందుమాధవుణ్ణి, విష్ణు పాదంలో ఉండే ఆ యొక్క ఆ గయాలో ఉండేటటువంటి ఆ యొక్క విష్ణుపాదమును, తర్వాత ఆ ప్రయాగలో ఉండేటటువంటి వేణుమాధవుణ్ణి, గోదావరి తీర వాసులను, తర్వాత నారసింహుణ్ణి, తర్వాత జగన్నాథుణ్ణి, పాండురంగుణ్ణి, తర్వాత ఈ విధంగా అందరినీ కూడా స్మరణ చేస్తూ, అంతేకాదు ఆ వెంకటగిరి లోపల ఉండేటటువంటి స్వామిని, తర్వాత కాళహస్తీశ్వరుని, నటికాచల వాసుని, వృద్ధాచల వాసుని, శ్రీరంగంలో ఉండేటటువంటి స్వామిని, కుంభకోణంలో ఉండేటటువంటి స్వామిని, తర్వాత ఆ యొక్క సేతో రామేశ్వరంలో ఉండేటటువంటి స్వామిని, ఈ విధంగా అందరినీ కూడా స్మరణ చేస్తూ కామాక్షి, విశాలాక్షి, మధుర మీనాక్షి అనుకుంటా సంస్మరే భక్తి భావేన చోవాచ మధురం వచః, భక్తిపూర్వకంగా ఆమె ఈ విధంగా పలుకులను పలుకుతుంది. ఏమనంటే, అమ్మా నేను సత్యం పలుకుతాను, సత్యం వదామి శుశ్రోని తాంబూలం దేయమేంగని, నాకు తాంబూలం ఇవ్వు అని అంటున్నది. ఏమి అంటే వేలాలవంగ కర్పూర జాతిపత్రం స్వభోగకం, నాకు ఆ యొక్క తాంబూలం ఇవ్వాలి. ఆ తాంబూలం ఎలా ఉండాలి, దాంట్లో లవంగాలు, ఇలాచీలు, కర్పూరము, తర్వాత అది జాతిపత్రమైనటువంటిదై ఉండాలి అని ఈ విధంగా చెప్పి, తర్వాత నాగవల్లి దళేగీతం, తమలపాకుతో ఉండేటటువంటిది, దానిలో అది నాకు ఇవ్వాలి అనగానే ఆ ధరణీదేవి ఒకసారి చిరునవ్వు నవ్విందట. నవ్వి సత్యం వదామి మహాప్రాజ్ఞ సర్వదుఃఖ ప్రశాంతయే, అమ్మ నేను నీకు ఆ యొక్క తాంబూలాన్ని తెచ్చిస్తాను, కానీ నా దుఃఖాన్ని పారదోలమ్మా అని ఈ విధంగా చెప్పగానే త్రిరాశి ముక్తికానాంతో శూర్పపూర్ణాం దినం శుభం, ఆ ఒక చాట లోపల
ముత్యాలను నింపుకొని వచ్చిందంట. ముత్యాలను నింపుకొని వచ్చి ఆమె స్వామికి అందజేస్తున్నది. స్వామి, ఇది నేను తీసుకొని వచ్చాను, ఇది నువ్వు తీసుకో అనే విధంగా చెప్పగానే మదేహం శృణభద్రాన్ని దురితమ్మ తెంగ శోషణం. ఈ విధంగా ఈమెకు జ్వరం రావడానికి కారణమేమో తెలుసా? ఆగతం పురుషేనాపి మన్మథాకృతినాశుడే. ఒక మన్మథాకారుడైనటువంటి పురుషుణ్ణి ఈమె చూసింది. చూసినప్పటి నుండి ఆయన ఎలా వచ్చాడు? తురగ వాహనం. ఆయన ఆ గుర్రం మీద వచ్చినాడు. వచ్చినప్పటి నుండి ఈమెకు దృష్ట్యా మోహవశం వ్యాధి, మోహం చెందింది. ఈమెకు కామజ్వరం అనేటువంటిది వచ్చింది. అందుకొరకని ఈమెకు జ్వరం అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ జ్వరం తగ్గాలంటే వాడికిచ్చి మీరు పెళ్లి చేస్తే కానీ ఈమెకు జ్వరం తగ్గదు అని అన్నారు. అనగానే ధరణ్యదేవి అంటున్నాడు కదా, ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో, ఎక్కడికి వెళ్ళాలి స్వామి? ఆ వైకుంఠం లోపల ఉండేవాడు హరిసాక్షాత్ వర్తతే వెంకటాచలే. ఆ వెంకటాచలంలో ఉంటాడని అంటున్నారే. శ్రీనివాసేది విఖ్యాతో విద్యావాన్ ధనవాన్ బలి. వాడు శ్రీనివాసుడైనటువంటి వాడు, విద్యావంతుడు, ధనవంతుడైనటువంటి వాడు. పుత్ర్యా తవ వరారోహే అతో అస్య అయోత్తమ. ఈ విధంగా వాడేనా అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ధర్మదేవి వాచ, ధర్మదేవి అంటున్నది కదా, నేను అమంగళం మాట్లాడను, వాడికిచ్చి పెళ్లి చేస్తే కానీ మీ బిడ్డకు నయమవుతుంది, లేకుంటే నయం కాదు అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు అయాచితమయా కన్య, అడగకుండా నా బిడ్డను నేను ఎట్లా ఇవ్వాలి అని అడగగానే ధర్మదేవత అంటున్నదట, ఇప్పుడే ఒక 2 గటికలు అయిన తర్వాత, అంటే 48 నిమిషాలు 48 నిమిషాలు అయిన తర్వాత ఒక వృద్ధురాలు వస్తుంది. ఆ వృద్ధురాలు ఏమంటే కుశల ప్రశ్నలన్నీ కూడా వేస్తుంది. వేసిన తర్వాత శ్రీనివాసుని గురించి అంతా కూడా చెప్తుంది. అప్పుడు మీరు తెలుసుకోండి అనే విధంగా సన్నిధో మమ సంకల్ప కొడు కన్య నిమిత్తకం, నా సన్నిధానం లోపల మీరు కన్యాదానం చేస్తారని మీరు ఈ విధంగా నా సన్నిధానం లోపల మీరు సంకల్పం చేయండి అని అంటాడు. ఈ విధంగా ధర్మదేవి అనగానే ఆ ధరణీదేవి అంటున్నారు కదా, ఏమైనా కానీ ఏనకేన ఉపాయేన జీవితస్య సుతామమ సుతాం తస్యేవ దాస్యామి. నా కన్యను ఆ స్వామికే నేను పెళ్లి చేసిస్తాను అని విధంగా సంకల్పం చేసింది. గిరి గౌహరవాసిన ధర్మదేవి వాచ ఏవం చేస్తే సుతారాజ్ఞి జీవిష్యతి న సంశయ పతిర్మే వర్తతే యత్ర దేవి తత్ర ఆ వ్రజామ్యహం. ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే సరే అని ఈ విధంగా పొలింది. అక్కడికి వెళ్ళి వెళ్తుండగానే పద్మావతి అంటున్నాడు కదా, ఏమే ఇదేనా, ఇంతేనా, జ్వరానికి కారణం ఇదేనా అని ఈ విధంగా ఎప్పుడైతే ఆ తల్లి అడగగానే కిం వదిష్యమి ఏమాతో, ఏం చెప్పాలమ్మా నీకు, చచ్చిపోయినోడు ఇంకా అడిగినట్టు అడుగుతున్నావేమి అని ఈ విధంగా అడగగానే అథవా పుత్రలాభంవా, ఏమైనా పుత్రలాభం అయిందా అని అడుగుతున్నావా, ఈ విధంగా ఏం చెప్పాలి, ఈ విధంగా వాడలేమి నేను బతకలేను. త్వయా జ్ఞాప్త గతామాత పుష్పరామం సఖీయత, మేమెప్పుడైతే ఆ పుష్పాలను దేవడానికని వెళ్ళినామో, ఆ పురుషుడిని చూసినామో, తమ్మినా నహి జీవామి, వాడు లేదే నేను బతకలేను అని విధంగా ఎప్పుడైతే చెప్పగానే సత్యం సర్వోత్తమ సాక్షాత్, వాడు సర్వోత్తముడైనటువంటి వాడు అనే విధంగా ఎప్పుడైతే ఆమె చెప్పగానే చాలా సంతోషం కలిగిందట ఆ ధరణీదేవికి. సత్యం వదామి జ్వరారోగే బ్రహ్మోవా జ్వర కారణం, ఇది జ్వరానికి కారణం అదేనా చెప్పమ్మా అని అడగగానే పద్మావతి వాచ సత్యం వదామి ఏ మాత దృష్టో ఏవ మహాప్రభు, సత్యమే అమ్మ అని ఈ విధంగా చెప్పగానే శతానందో వాచ, శతానందుల వారు అంటున్నారు కదా, స్వాంతయిత్వ సుతాంబ్రద్ర భర్తర్భవనమభ్యగాత్, ఈ విధంగా తన తండ్రి
సరే ఏం చేద్దాం, పాకార్థం పరమానంద భాగ్య సంపద పుత్ర, ఈ విధంగా సరే మరి చాలా ఆనందం కలిగింది. ఏం చేద్దాం, ఆ ధర్మదేవి అంటున్నది కదా, ఆ సమయం లోపల అందరు కూడా చలికత్తెలు అందరూ కూడా అభిషేకం చేయించడానికని వెళ్ళినారు. వాళ్ళందరూ తిరిగి వచ్చినారు. తిరిగి వచ్చి ఒక వృద్ధురాలు వచ్చేసింది. ఒక వృద్ధురాలు వచ్చి కన్య అంటున్నది కదా, స్వామి ఈమె పన్నగాచలం నుండి వచ్చింది. పన్నగాచలం అంటే శేషాచలం. ఆ శేషాచలం నుండి వచ్చింది. ఈమె కార్యముంది అని అంటుంది. ఎవరి దగ్గర? ఆకాశరాజు గారి యొక్క భార్య అయినటువంటి ధరణీదేవి దగ్గర నాకు కార్యముంది అని చెప్తుంది అనే విధంగా చెప్పగానే అందుకొరకని మేము చక్కి తీసుకొని వచ్చాము అనగానే ధర్మదేవి అంటున్నారు కదా, సరే వచ్చారు కాబట్టి ఈ యొక్క నిర్మలమైనటువంటి యొక్క పీఠ మీద మీరు కూర్చోండి, రత్నపీఠ మీద కూర్చోండి అని ఈ విధంగా రత్నపీఠ మీద కూర్చుండబెట్టి తర్వాత ఆమెకు అన్ని ఉపచారాలను కూడా చేస్తారు. తర్వాత ఈ విధంగా ఆ యొక్క వరుడి యొక్క నక్షత్ర గోత్రాలను కూడా విచారం చేస్తారు. ఈ విధంగా బహుళ వాచ పునరాత్ని సవిస్తారన్న నా గోత్ర నక్షత్ర బంధుతామన్న వారి యొక్క నక్షత్రాలు బంధువుల గురించి నేను చెప్తాను. వాడి యొక్క తల్లి ఎవరంటే దేవతే వాడి యొక్క తల్లి, తండ్రి ఆ యొక్క వసుదేవుడే వాడి యొక్క తండ్రి, తర్వాత సూర్యనందనుడు అయినటువంటి వాడు, తర్వాత ఈ విధంగా విశాఖల కులం అనేటువంటిది, వాడి పేరు కృష్ణ అనేటువంటిది. వాడు వశిష్ఠ గోత్రం లోపల ఉత్పన్నుడైనటువంటి వాడు. ఆవాసో వెంకటగిరి, వాడు వెంకటగిరి లోపల ఉండేటటువంటి వాడు, విద్యావంతుడైనటువంటి వాడు, ధనవంతుడైనటువంటి వాడు, బహుళాచార సంపన్న, వాడు బహుళమైనటువంటి ఆచార సంపన్నుడైనటువంటి వాడు, 25 సంవత్సరాలు కలిగినటువంటి వాడు. పాణిగ్రహణ కాలోయం దత్తేజ సుఖమిష్యతి, వాడు పాణిగ్రహణం చేస్తే వాడు సుఖాన్ని పొందుతాడు అనే విధంగా చెప్పగానే దేవత అంటున్నది కదా, మరి ఇంత భాగ్యవంతుడు, బుద్ధివంతుడు, యువకుడు, వాగ్మి అయినటువంటి వాడు అని అంటున్నారే, మరి ఇన్ని రోజుల దాకా శ్రీనివాసుడికి ఎందుకు పెళ్లి చేయకుండా ఉన్నారు మీరు అని ఈ విధంగా ఎప్పుడైతే ఆ ధరణీదేవి అడగగానే అప్పుడు బకులాదేవి అంటున్నదట, కృతం వైవాహికం దేవి బాల్యే భాగీరథీపితు, వాడు బాలకుడు ఉండగానే చిన్నప్పుడే వాడికి పెళ్లి జరిగింది. ఎప్పుడు అంటే ఆ భాగీరథి యొక్క బిడ్డ ఆ గంగాదేవి యొక్క తండ్రి అయినటువంటి వాడు ఆయనే తన బిడ్డనిచ్చి పెళ్లి చేశాడట. ఈ విధంగా తత్రాప్య అనవలోక్య ద్వితీయం రెండో పెళ్లి కొరకు మేము మీ దగ్గరికి వచ్చాము అని ఈ విధంగా అనగానే అప్పుడు తద్వృత్త మఖిలం కృత్వ సంపూజ్య బకులాం నృప సాపుత్ర సనమిన ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే చాలా సంతోషం కలిగింది. సపుత్ర వచనం కృత్వ హర్ష అంతఃపురం లీయవు, చాలా సంతోషంతో అంతఃపురం లోపల వెళ్ళింది. ఏకాంతే రాజశార్దూలం నిజం వచనమబ్రవీ, ఏకాంతం లోపల ఒక మాటను మాట్లాడుతుందట ధరణీదేవి. కన్యార్థం అడగారాజన్ బకుల వెంకటాచల స్వామి, ఆ వెంకటాచలం నుండి బకులాదేవి వచ్చింది. కన్యార్థం కొరకు వచ్చింది, మన కన్యను స్వీకారం చేయాలని వచ్చింది. కాబట్టి పురోహితుల వారిని ఇవ్వండి, మనం ఆ యొక్క గోత్ర నామాలను కూడా విచారం చేయాలి. కాబట్టి నాడీకోటం, నూనెకోటం, వర్షకోటం ఇవన్నీ కూడా విచారం చేయాలి. కాబట్టి ఆయనను పిలిపియండి అని చెప్పగానే ఆకాశరాజు గారు చాలా ఆనందం కలిగింది. ఆకాశరాజు గారు అంటున్నారు కదా, బహుళా గమనేస్మాకం శివం భద్రే సమాగతం. ఎప్పుడైతే బహుళాదేవి మన ఇంటికి రాగానే శివం అంటే మంగళం, మనకు మంగళమైనట్టే అని అంటున్నాడు. అహో మంగళమస్మాకం సంప్రాప్తం పూర్వపుణ్యత, మనం పూర్వంలో ఏమి పుణ్యం చేసినామో ఇప్పుడు మనకు అది కలుగుతుంది అని అన్నారు. తద్వాక్యం అమృతపాణిన రోమహర్షస్తు జాయతే, ఇది వింటే ఆ యొక్క మెయ్యి రోమాంచితమవుతున్నది. కదా పశ్యామి కళ్యాణం, నా కళ్ళతో ఏ విధంగా చూడాలి? వధూవర సమాగమం, ఆ వధూవరుల యొక్క సమాగమం అనేటువంటిది నేను ఎలా చూడాలి అని ఈ విధంగా అంటున్నది. సభర్తృకాన్న రాజపుత్రిన్న స్వర్ణ సింహాసనే స్థితాన్న, వాళ్ళిద్దరు కూడా బంగారు సింహాసనం లోపల కూర్చొని ఉన్నప్పుడు
దాన్ని ఆ యొక్క సీన్ ఎలా ఉంటుంది, అది చాలా అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు కదా. పశ్యామి నేత్రాభ్యాం బంధుమండల మధ్యగా, ఈ విధంగా బంధుమండల మధ్య లోపల కూర్చున్నటువంటిది అయి ఉంటుంది నా యొక్క బిడ్డ, ఎంత ఆనందంగా ఉంటుందని అంటున్నారు. ఇత్యుక్త భవనం జాగాత రాజా భీతృవత్సల, ఈ విధంగా రాజుగారు చాలా సంతోషపడుతున్నారు. ఈ విధంగా చెప్తూ రాజౌవాచ, ఈ రాజుగారు అంటున్నారు కదా, నా భద్రే దుఃఖం శీఘ్రం ఇతపరం, ఇప్పుడు మనకు ఆ దుఃఖం లేదు, దుఃఖాన్ని దూరం చెయ్యు అని అంటున్నారు. ఈ విధంగా ఆ సమయం లోపల హృదయే తవ కళ్యాణి యత్కాంక్ష వర్తతే వద, నీ హృదయం లోపల ఏమున్నదో ఇప్పుడు చెప్పమ్మా అని అనగానే తద్వాహం కరిష్యామి నాంద్ర కార్యా విచారణ, నీ మనసులో ఏదున్నదో చెప్పు, నేను అది తప్పకుండా చేస్తాను. జనకస్య వచస్ృత్వ జనని వాక్యం అబ్రవీతప్పుడు ఆ యొక్క పద్మావతి నీకు అంటున్నది కదా, నేనంత తల్లికి చెప్పినా అమ్మకి చెప్పినా అమ్మ అంత కూడా నీకు చెప్తుంది అనగానే ఆ యొక్క ఆకాశరాజు గారికి ఆనందం కలుగుతుంది. సాధయస్వ మహారాజా వివాహం విధిపూర్వకం, ఇక వివాహానికంతా కూడా మనం ఏర్పాట్లు చేసుకోవాలి, విలంబం చేయవద్దు అని చెప్పగానే రాజ ఉవాచ తస్మై దాస్యామి కృష్ణాయ శ్రీనివాసాయ భావిని, ఆ శ్రీనివాసుడైనటువంటి వాడికి నేను నా కుమార్తె అయినటువంటి యొక్క ఈ పద్మావతి నుంచి పెళ్లి చేస్తానని చెప్పేసి ఈ విధంగా అంటున్నాడు. సమాశ్వాస్య సుతాంగాజ్ఞ పుత్రమింద్ర నికేతనం విషయామాస రాజేంద్ర గురువాగమనకాంక్షయ విలిఖ్య పత్రికాం రాజా నా పుత్రి కళ్యాణ సూచికాం, ఈ విధంగా ఒక పత్రికను రాస్తున్నారు. ఈ విధంగా ఏమనంటే తాను వందనం చేస్తూ ఆ యొక్క పత్రికను రాస్తున్నారు. ఏమని రాజోవాచ త్వదాజ్ఞయా కరిష్యామి వివాహం దహితుర్మమ స్వామి శ్రీనివాస, నేను ఈ యొక్క పత్రికను రాస్తున్నాను, ఈ యొక్క పత్రికను చూడగానే దీన్ని ఆమోదించు అని చెప్పి చెప్తున్నారు. శ్రీనివాసస్య సంబంధం, శ్రీనివాసుడి యొక్క సంబంధం అనేటువంటిది మనకు పెరిగిపోతుంది. ఈ విధంగా కన్యార్థం అగతా సాధ్వి విదితే గోత్రనామని, ఈ విధంగా ఆ యొక్క ఆ బకుళమాలిక ద్వారా మేము గోత్రనామాలను కూడా విచారం చేస్తున్నాము. తథాపి తమ వాక్యేన వివాహం కర్తముత్సయ్యే సరాజ్ఞో వచనం చుట్వా రాజానం ప్రతిభాషత, ఆ రాజుగారు ఈ విధంగా చాలా సంతోషం చెందుతున్నారు. గురువుల వారు అంటున్నారు కదా, ఆ బృహస్పత్యాచార్యుల వారు సఫలం రాజా, నీ యొక్క జన్మమే సఫలీకృతమైపోయింది. ఈ విధంగా తథావయంచ జీవామ తవా భాగ్యావలంబిన, మనం ఎవరి కొరకైతే బతుకుతున్నామో ఆ స్వామి నీ కల్లుడైతున్నాడు అని అంటే నీ యొక్క ఎన్ని జన్మల యొక్క పుణ్యమో అని అంటున్నారు. అహం కదాచిత్ దేవాత్ర సమాగచ్చామి భూతలం, మేమందరం కూడా ఆ యొక్క భూతలానికి రావాల్సింది. నజానామి తతసమ్యక సుఖ ఆశ్రిత వాన్సద నజానాతి మహారాజా కృతమేతస్య శాంతిన అత్రేయోత్తర దిగ్భాగే పంచక్రోశతే క్రోశమితే నృప శుభోస్తే వ్యాసతనయ. ఇక్కడే ఆ యొక్క శుకాచార్యుల ఆ వ్యాసుల యొక్క కుమారులైనటువంటి శుకాచార్యుల వారి యొక్క ఆశ్రమం ఉంది. అక్కడ ఆయనను తీసుకొని రండి అని చెప్పగానే శుకాచార్యుల వారికి ఎప్పుడైతే ఆజ్ఞాపించగానే శుకాచార్యుల వారికి చాలా సంభ్రమం అవుతుంది. ఆయన వస్తున్నాడు కదా, శుకాచార్యుల వారు అంటున్నారు కదా, స్వామి ఏమి కూడా మీరు విచారమే చేయకండి, ఆ యొక్క శ్రీనివాసుడు చతుర్దశ భువనాలకు అధిపతి అయినటువంటి స్వామి, ఆయనకు మీరిచ్చి మీ కన్య నుంచి మీరు పెళ్లి చేయండి, మీ యొక్క జన్మమే అయిపోయినటువంటిది, మీ వల్ల మేమందరం కూడా ధన్యులమైనాము అనే ఈ విధంగా అంటున్నారు. రాజుగారు అన్నారు కదా, ఆ శ్రీనివాసుడైనటువంటి ఆ యొక్క కృష్ణుడికి ఈ విధంగా మేము మా యొక్క కుమార్తె నుంచి నేను పెళ్లి చేస్తానని చెప్పి అంటున్నాడు. తర్వాత వైయాసికే వచశ్రుత్వ ప్రశంస ప్రజాపతి, ఈ విధంగా వ్యాసపుత్రుల వారు చాలా ఆనందం తెలిపినారు. ఈ విధంగా అప్పుడు బృహస్పత్యాచార్యుల వారు అంటున్నారు కదా, గోత్రనామాలని కూడా విచారం చేసినారు. తర్వాత అప్పుడు గోత్రనామాలని కూడా విచారం చేసిన తర్వాత అప్పుడు ఆ పద్మావతి యొక్క గోత్రం ఏంటిదంటే అత్రి గోత్రము, తర్వాత పద్మావతి యొక్క నక్షత్రము మృగశిర నక్షత్రము, తర్వాత సీతా సత్యాది రూపాయ పద్మావతి విదంబుదాహ. ఈ విధంగా ఆ యొక్క ఆ సీతా సత్యాది రూపాలతో ఉండేటటువంటిది. సీతాదేవి ఏ విధంగా నుండి భూమి నుండి వచ్చిందో అదేవిధంగా ఈమె కూడా
కూడా ఆ యొక్క భూమి నుండే ఉద్భవించినటువంటిది. ఉభయోర్ వచనం శృత్వ, ఆ ఇద్దరి మాటలను విని తర్వాత వాళ్ళు ఆ విచారం చేసి తర్వాత ఈ విధంగా చాలా సంతోషం కలుగుతుంది అని చెప్పినారు. నాడీకూటం, యోనికూటం, ఈ విధంగా ఆ యొక్క అష్టమహాకూటాల గురించి విచారం చేసిన తర్వాత అన్నీ కూడా అనుకూలమయ్యే ఉన్నాయని చెప్పిన తర్వాత అప్పుడు రాజోవాచ పద్మావతి ప్రదాస్యామి శ్రీనివాసాయ శాంగినే, యొక్క నా యొక్క కూతురైనటువంటి పద్మావతిని ఆ శ్రీనివాసునికి ఇచ్చి నేను పెళ్లి చేస్తానని చెప్పినారు. ప్రతిజ్ఞ మకరోదిత్తం కన్యాతే వెంకటేశతో సచోవాచ మహారాజా గురుం జనప్రియ గురుజనప్రియ. ఈ విధంగా ఆ యొక్క రాజుగారు ఎప్పుడైతే ఈ విధంగా మాటలు అనగానే రాజుగారు అంటున్నారు కదా, హింగాన్యమద విప్రేంద్ర, ఇప్పుడు నేను సంకల్పం చేసినాను ఏం చేయాలనగానే ఆ యొక్క బృహస్పత్యాచార్యుల వారు అంటున్నారు కదా, ఒక పత్రిక రాయాలి, పత్రిక రాసి శ్రీనివాసునికి పంపించాలి అని విధంగా చెప్పగానే అప్పుడు పత్రిక ఏమని రాయాలి అంటే ఆ గురుల వారే చెప్తున్నారు. ఈ విధంగా ఆకాశరాజ వచనం శిష్వ, ఆ ఆకాశరాజు గారి యొక్క మాటలను విని తర్వాత అప్పుడు బృహస్పత్యాచార్యుల వారు అంటున్నారు కదా, ఈ విధంగా ఓ రాజా ఈ విధంగా పత్రిక రాయాలి. ఏమనంటే అప్రాకృతాయ నిత్యాయ, మనమందరం కూడా ప్రాకృతులమైనటువంటి వాళ్ళం, అంటే మనకందరికి కూడా ప్రకృతి సంబంధంతో ఉండేటటువంటి వాళ్ళం. ప్రకృతి సంబంధం అంటే ఈ యొక్క భూమితో సంబంధం ఉంది, ఈ యొక్క గాలితో సంబంధం ఉంది, ఈ నీళ్లతోని సంబంధం ఉంది, ఈ తేజస్సుతోని సంబంధం ఉంది, ఈ పంచభూతాలతోని సంబంధమైనటువంటి వాళ్ళము మనము. భగవంతుడు అప్రాకృతుడైనటువంటి వాడు కాబట్టి వాడు నిత్యుడైనటువంటి వాడు, శాశ్వతుడైనటువంటి వాడు, సచిదానందమూర్తి అయినటువంటి వాడు ఆ యొక్క స్వామి. కాబట్టి ఈ విధంగా అప్రాకృతాయ నిత్యాయ సచిదానందాయ మూర్తయే స్వాతంత్ర్య ద్వితీయ, స్వాతంత్రుడైనటువంటి వాడు, తర్వాత అనంత రూపాలను ధారణ చేసినటువంటి వాడు, భక్త ప్రియుడైనటువంటి వాడు, వేదాంత వేద్యుడైనటువంటి వాడు, దేవాది దేవతలకు కూడా పూజ్యుడైనటువంటి వాడు, బ్రహ్మదేవుడు కూడా ఆయనకు పూజ చేసేటటువంటి వాడు ఆ శ్రీనివాసాయ కృష్ణాయ, ఆ శ్రీనివాసుడైనటువంటి ఓ కృష్ణ పరమాత్మ, వెంకటాచలవాసినే, వెంకటాచలంలో ఉండేటటువంటి ఓ స్వామి. ఈ విధంగా సాంగే సర్వేచ్చ వేదాద్ది ఆగమై సపురాణకై, ఈ విధంగా సాంగంగా ఈ విధంగా సర్వై అన్ని వేదాలు ఆగమాలు పురాణాలు అన్నీ కూడా తెలిసినటువంటి వాడివి నువ్వు. ఈ విధంగా ఆశీర్వాదం కరిష్యామి, నేను నీకు ఆశీర్వాదం చేస్తున్నాను. నీకు ఆశీర్వాదం చేసేటటువంటి యోగ్యత నాకు లేదు, కానీ బంధుత్వేన నువ్వు నాకు బంధువు కాబట్టి నేను నీకు బంధుత్వేన ఆశీర్వాదం చేస్తున్నాను స్వామి అని విధంగా చెప్పి ఈ విధంగా త్వదాశ్రయం సమాచక్షం లేఖనీయం, ఈ విధంగా అనేకంగా నేను లేఖలు రాస్తున్నాను కాబట్టి తద అనుగ్రహ మాత్రేన వసామ్యత్ర హరే పురే, నీ యొక్క అనుగ్రహం వల్లనే నేను హరిపురం అంటే నారాయణపురం లోపల నేను వాసం చేస్తున్నాను స్వామి. నీ యొక్క అనుగ్రహం వల్లనే సర్వేషాం భవతాం క్షేమం, నీ యొక్క అనుగ్రహం వల్లనే మేమందరం కూడా క్షేమంగా ఉన్నాము స్వామి. పత్రద్వార నిబోధయ, ఇదంతా కూడా మేము పత్రద్వారంగా నీకు చెప్తున్నాము. చైత్ర శుక్ల త్రయోదశ్యాం ఏతత్ పత్రం విలిఖ్యతే, ఈ పత్రిక ఎప్పుడు రాసినామంటే చైత్ర శుక్ల త్రయోదశి రోజు యొక్క పత్రికను రాసినాము. కన్యాం ప్రదాస్యామి తుభ్యం దాస్యామికి మతిర్మమ, ఈ కన్యా అయినటువంటి పద్మావతీ దేవిని నేను నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. త్వాం అంగీకురు గోవింద వివాహం విధిపూర్వకం, యొక్క వివాహానికి నువ్వు అంగీకారం తెలుపు స్వామి. శుకో వ్యక్తి గురోర్వ్యక్తి, శుకాచార్యుల వారి ద్వారా గురువులైనటువంటి బృహస్పత్యాచార్యుల వారి ద్వారా నేను తెలుసుకున్నాను. మాం కురుష్వత్ర సందేహం, దీని లోపల ఏ విధమైనటువంటి సందేహం వలదు. ఈ విధంగా వైశాఖ శుక్ల దశమి, వైశాఖ మాసము ఆ యొక్క శుక్లపక్షమి దశమి రోజు, తర్వాత శుక్రవారం రోజు శుభముహూర్తము లోపల బంధుభిస్సహ సంప్రాప్య, మీ బంధుగణములతో వచ్చి ఈ యొక్క పాణిగ్రహణం చేయండి స్వామి. హర్షేణ పాణిగ్రహణం కర్తవ్యం మే మనోగతం, ఈ విధంగా ఆ యొక్క మీ మనోగతాన్ని పూర్తి చేయండి. అధికం లేఖనీయంతే, ఇంకా అధికంగా ఏమి రాయాలి నాకేం తోచడం లేదు. గురులవారు చెప్పినటువంటి ప్రకారంగా నేను ఈ యొక్క పత్రికను రాసినాను. ఇత్యాశిష సంతో మహానుభావ
ఈ విధంగా ఆ పత్రికను రాసి పంపించగానే తర్వాత రాజుగారు అంటున్నారు కదా, ఏనకేన ప్రకారేణ, ఏ విధంగానైనా కానీ కూడా వాడి యొక్క చిత్తాన్ని నువ్వు వశం చేసుకో స్వామి. ఆయుధం సర్వలక్ష్యం వా కోటిం వా అద్భుతమేవ వా. ఆయుధమైన తర్వాత లక్షలైన కోటి అయినా అద్భుతమైన ఎంతైనా ద్రవ్యమిద్దాం. దాస్యామి ద్రవ్య నీజాయాం నాత్ర కార్య విచారణ. ద్రవ్యం కొరకు వెనుకకు రాకు. ఏ శుకాచార్యుల వారు వాడు అంత డబ్బు అడుగుతాడు ఇంత డబ్బు అడుగుతాడు అని చెప్పేసి నువ్వు వెనుకకు రాకు. వాడు ఎంత అడిగినా కానీ కూడా ఇద్దాము. ఏవ ముక్తో ఏ దేవో గత శేష చలం ప్రతి. ఈ విధంగా చెప్పి ఆయనను పంపిస్తుంటారు. తర్వాత ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళి శుకాచార్యులు దాన్ని తీసుకొని వెళ్తారు. శ్రీనివాసుడు అంటాడు కదా, కార్యం మదీయం విప్రేంద్ర పక్వం వా అపక్వమేవ వా. ఏ విప్ర, ఏ బ్రాహ్మణోత్తముడా, నా యొక్క కార్యము ఇది కాయన పండ అనగానే శుకాచార్యుల వారు అంటారు కదా, కార్యం త్వయ కృపాసిందో పక్వమేవ న సంశయా. నీ యొక్క కార్యం ఎప్పుడు కూడా అది పక్వమయ్యే ఉంటుంది, అది అపక్వము కాదు అని అన్నారు. ఈ విధంగా శుభం వాక్యం ఇదం శ్రుత్వా దండవత్ ప్రణతం భువి. ఈ విధంగా శుభవాక్యాన్ని విన్న తర్వాత శుకాచార్యుల వారు ఎప్పుడైతే స్వామికి ఆ శ్రీనివాసుడికి దండవత్ ప్రణామం చేసినాడట, త్వామాలింగ్య శుకో కృష్ణో భక్త్యా హర్షవశం గతః. అప్పుడు ఆ స్వామి ఆ శుకాచార్యుల వారిని లేపి ఆలింగనం చేసినారట. అతి చరిత్రాత్మ శుకమాహ మహీపతే. ఈ విధంగా శుకాచార్యుల వారితో మాట్లాడుతున్నారు. శ్రీనివాస ఉవాచ వదంతి లోక అమృతాన్ సహస్రాన్. ఈ విధంగా లోకం లోపల అందరూ కూడా అసత్యం ఆడేటటువంటి వాళ్ళు ఉంటారు స్వామి. ఈ విధంగా ఏం చెప్పాలి, లక్ష్మీదేవి లేదు, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఏతేషాం ఆ రక్షణే బంధుదీక్షో మణిసప్తమ మహాకుటుంబయుక్తస్య మమ కళ్యాణ కారణాత్. మహాకుటుంబుడైనటువంటి వారికి నా కళ్యాణం అనేటువంటిది ఏ విధంగా జరగాలి అని ఈ విధంగా నేను చింతా చేస్తున్నాను అని ఈ విధంగా ఎప్పుడైతే అనేటప్పుడు శుకాచార్యుల వారు అంటున్నారు కదా, రాజరాజైన లిఖితం పత్రిక పురుషోత్తమ. రాజరాజైనటువంటి ఆ యొక్క ఆకాశరాజు గారు రాసినటువంటి పత్రికను తీసుకొని అనగానే ఆ పత్రికను తీసుకొని తల మీద పెట్టుకుంటాడు శ్రీనివాసుడు. కుశలీ వర్తకే రాజా భార్య తత్వ పరివ్రత. అప్పుడు అడుగుతున్నాను కదా శ్రీనివాసుడు ఆ శుకాచార్యుల వారిని, ఈ విధంగా రాజా ఆ ఆకాశరాజు గారి యొక్క భార్య ధరణీదేవి కుశలమా, తర్వాత ఆయన యొక్క పుత్రిక ఆ పద్మావతీదేవి కుశలమా, ఆయన తమ్ముడు కుశలమా, ఆయన యొక్క పుత్రుడు కుశలమా, అందరూ కుశలమేనా అని అడగగానే అప్పుడు ఆ యొక్క శుకాచార్యుల వారు అంటున్నారు కదా, సర్వంతు కుశలం తస్య భగవాన్ భూతభావన. స్వామి ఈ యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా కుశలంగానే ఉన్నారు. ఏవముక్త పబాటాత ఆ పత్రిక పురుషోత్తమ. ఈ విధంగా అప్పుడు ఆ యొక్క పత్రికను చదువుతున్నారయ్యా. ఈ విధంగా ఎప్పుడైతే శ్రీనివాస ఉవాచ పత్రికాం లిఖ్యతే విప్ర మయాకాశ నృపస్య చ తద్వాచ మన్ృపాస్తేషాం రాజ్ఞా ప్రీతి విధాయక. ఈ విధంగా శ్రీనివాసుడికి చాలా సంతోషమైంది. ఆకాశరాజు గారితోని బంధుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది అని ఈ విధంగా ఏర్పడి తర్వాత అప్పుడు శ్రీనివాసుడు అంటున్నాడు కదా, నేను కూడా ఒక పత్రికను రాయాలి. ఏమని రాయాలి అనగానే రాజాదిరాజ పూజ్యాయ సుధర్మ తనయాయ చ నమో నమోతి భక్తేవ కృత్వేరం పత్రికాదునా. ఈ విధంగా రాజాదిరాజ సుధర్మతనయ చంద్రవంశంలో వచ్చినటువంటి ఆ సువీరుడు అనేటువంటి వాడు, ఆ సువీరుడి యొక్క కొడుకు సుధర్ముడు, ఆ సుధర్ముడి యొక్క కొడుకు అయినటువంటి వాడు ఈ విధంగా ఆకాశరాజు గారు. ఆకాశరాజు గారి కొడుకైనటువంటి యొక్క సుధర్ముడి యొక్క కొడుకైనటువంటి ఆకాశరాజు గారికి నమో నమోతి భక్తేవ, నేను నమస్కారం అని అతి భక్తిపూర్వకంగా ఈ యొక్క పత్రికను రాస్తున్నాను. లిఖ్యతే శ్రీనివాసేన, శ్రీనివాసుడి యొక్క పత్రికను రాస్తున్నాడు. శుభ విజ్ఞప్తికరణ
విజ్ఞాపన పూర్వకంగా రాస్తున్నాడు అనే విధంగా చెప్పి తర్వాత ఆత్మా బంధువు ఆ వరేణాద్య గుణపూర్ణ సమృద్ధిమాన్ ఈ విధంగా మా యొక్క బంధువర్గముతోని మేమందరం కూడా సుధర్మ తనయాకాశ ఈ విధంగా సుధర్మ ఆ వంశం లోపల వచ్చినటువంటి వాడివి ఈ విధంగా ఆకాశరాజు గారు అనేటువంటి కీర్తితోని ఉండేటటువంటి వాడివి ఈ విధంగా నమో నమోస్తు తే రాజన్న శ్రీనివాసస్య శాంతిన నీకు నమస్కారం నమస్కారం అయ్యా శ్రీనివాసుడి యొక్క నమస్కారం చెప్పి చెప్పినారు శ్రీనివాసైన బాలైన శ్రీనివాసుడు బాలకుడు విజ్ఞాప్తి క్రియతేత్రియం ఈ విధంగా నీ దగ్గర విజ్ఞాపన చేసుకుంటున్నాడు భగవద్గీత లిఖితం దృష్ట్యా సంతోషం భగవన్మమ నువ్వు రాసినటువంటి పత్రిక ఏదైతే చూసినామో ఆ చూసినప్పటి నుండి మాకు చాలా సంతోషం కలిగింది వైశాఖ శుద్ధ దశమి భృగువారే మహోత్సవే వైశాఖ శుద్ధ దశమి గురువారం ఆ శుక్రవారం రోజు ఆ యొక్క మహోత్సవం అని చెప్పినావే అంగీకరోమి రాజేంద్ర దాన్ని మేము అంగీకారం తెలిపినాము కన్యాంతవ విశాంపతే ఈ విధంగా ఆ కన్యను మేము అంగీకారం తెలిపినాము యథా పురా సాగరోమే కన్యాదాన సుకీర్తిమాన్ ఈ విధంగా పూర్వం లోపల నేను ఆ కన్యాదానం ఆ సాగరుడి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నప్పుడు పాణిగ్రహణం చేసినప్పుడు ఏ విధంగానైతే నాకు ఆనందం అనిపించిందో అదే విధంగా ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు నీ బిడ్డను పెళ్లి చేసుకునేటప్పుడు ఈ పత్రికను చూడగానే ఇంకా పెళ్లి కూడా చేసుకోవాలి పత్రికను చూడగానే నాకు ఆ విధమైనటువంటి అనుభూతి ఆనందం అనిపిస్తుంది భగీరథో మహారాజా గంగా మాదాయ వైపుర ఉద్ధృత్య కీర్తిమయ మా బాలే తథాత్వం రజసప్తమ భగీరథుడి యొక్క బిడ్డ అయినటువంటిది ఆ యొక్క గంగామాతను నాకు ఇచ్చి పెళ్లి చేసినారు అనే విధంగా చెప్తున్నారు దత్వా శుభగాం కన్యాం తవ పూర్వోత్తరం కులం ఉద్ధృత్య బహుళాం కీర్తిమ ఈ విధంగా దీన్ని చూసి నీ యొక్క కీర్తి అనేటువంటిది వెలుగుతుంది అని చెప్పి ఇది విశేషమైన ఇంకా విశేషంగా ఏం చెప్పాలి అనే విధంగా చెప్పి ఇది విజ్ఞాపనం జ్ఞేయ మమ ప్రణతిపూర్వకం ఈ విధంగా నా యొక్క ప్రణతి నా నమస్కారాలని చెప్పి ఈ విధంగా శ్రీనివాసుడు చెప్పి రాసినాడు ఇత్తం లిఖిత్వ వరపత్రికాం శుభాం శేషాద్రినాథో మునినాశుకేన ఆ శేషాద్రినాథుడైనటువంటి శ్రీనివాసుడు శ్రీశుకుల ద్వారా ఆ పత్రికను ఆ రాజుగారికి పంపిస్తున్నారు ఆకాశరాజు గారికి శ్రీనివాసు వాచ శ్రీనివాసుడు అంటున్నాడు కదా అవిదిత్వ కులం గోత్రం నామ సంతాన మందిరం కథం దాస్యాతే రాజేంద్ర కన్యాం మమ మహీసుర చూడయ్యా నేను నీకు పత్రిక ఇస్తున్నాను కానీ ఆ రాజాది రాజు ఆయన నారాయణపురాన్ని ఏలుతున్నాడు నేను ఈ బకులమాలిక ఇంట్లో నేను అది నాకు సేవలు చేస్తున్నది ఒక చిన్న కుటీరం ఈ కుటీరంలో ఉండేటోడికి నాకు ఆ రాజుగారు ఏ విధంగా కన్యనిస్తాడు ఈ విధంగా శుకాచార్యులు వారు అంటున్నారు కదా నకులం నచగోత్రం తే నచ జన్మ మరణే హరే స్వామి నీకు కులమేది గోత్రమేది నీకు జనన మరణాలే లేవు కదా స్వామి నజరా నచ వృద్ధిశ్చ నీకు జరా లేవు అంటే వ్యాధులు లేవు నీకు వృద్ధి హ్రాసాలు లేవు పెరగడము తగ్గడం అనేటువంటిది లేదు ఈ విధంగా విడంబనం నువ్వు విడంబనం చేస్తావంటే లోకానికి ఇది ఒక మోహం కల్పించడానికి కొరకే అనే విధంగా మమ వాక్య ద్వియాద్రాజ ఆ కన్యా అంతే సంప్రదాస్యతే నా వాక్యాన్ని విను ఆ రాజుగారు నీకు కన్యాన్ని ఇస్తారు ఆ కన్యాను నువ్వు స్వీకరించు ఎంచ కన్యాం గోవింద స్వీకార్య కృపయా తవ నీవు ఆ యొక్క కన్యను కృపా చేస్తున్నాను ఆ కన్యను నువ్వు స్వీకరించు అనగానే శ్రీనివాస ఉవాచ అంబా కాల విలంబస్తే కిమర్థం కమలాసనే అమ్మా ఇంతసేపు అయిందమ్మా ఎక్కడ పోయినావు అని అడుగుతున్నాడు శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వుకుంటూ అప్పుడు బగులమాలిక అంటున్నది కదా సారిత బహుయత్నేనా కన్యాతే పురుషోత్తమ స్వామి పిల్లల్ని తీసుకొని రావాలంటే ఎంత కష్టం రా పోయినోడికి ఏర్పడుతుంది రా పిల్లల కొరకు పోవాలంటే గుట్టలు గుట్టలు అన్నీ తిరిగి పోయినోడికి ఏర్పడుతుంది అని అంటున్నదట ముసలామి దైవమేవ పరం మన్యే పౌరుషం నైవ కారణం నారాయణాశ్రమ కృష్ణ ధర్మదేవి సమాగత నేను ఓ కంటే మొదలే
ఒక ఎరుకల సాని ఒక ధర్మదేవి అక్కడ పోయిందట. దైవయోగేన సాభద్ర సంప్రాప్త రాజమందిరం. దైవయోగంతోనే ఆమె వెళ్ళి ఆమె అంతా కూడా చెప్పిందట రాజమందిరం లోపల. ఉవాచ తాంచ భవద్ధ్యాన యోగాం కన్యాం రమాపతే. ఆ రమాపతి అయినటువంటి స్వామికే మీరు పెళ్లి చేయండి అని చెప్పినారు. ఈ విధంగా అది నాకు చాలా సంతోషం అనిపించింది అనగానే అప్పుడు శ్రీనివాసుడు నవ్వుతున్నాడట. ఎందుకొరకంటే నేనే వెళ్ళినాను అంటే మరి నువ్వే వెళ్తే నన్ను ఎందుకు పంపించినవురా అని అంటారు ఆ ముసలామి. కాబట్టి ఇత్తం సంకల్పయామాస సభా మధ్యే ముదా నృపః త్వయేవ జాతమేతద్దేన దైవతం పరం ఇది మాతృవచ శ్రుత్వా కించిద్దాసముఖో హరిః మాతరం ప్రతినమ్య చింతయన్ వాక్యమబ్రవీత్. ఈ విధంగా ఒక్కసారి శ్రీనివాసుడు వాక్యాన్ని అంటున్నాడట. మాతృవచనమా కన్యా కృతావాన్ కిం రమాపతి. తల్లి మాటలను విని ఏమన్నాడు అని జనకరాజుల వారు అడగగానే శతానందుల వారు అంటున్నారు కదా, త్వం హరే రసి భక్తేషు ప్రథమో అతిప్రియ సదా తస్మాత్ హరికథాసక్త మనాస్తే వదామి తత్. స్వామి హరికథ వినాలనేటువంటి ఆసక్తి నీకున్నది కదా, నేను దాన్ని చెప్తాను విను. స్వయం ఆనందపూర్ణోపి కర్మభుం నవద్ధరి మాత్రా చోదితమాకర్ణ తమోచే మధురం వచ. మధురమైనటువంటి మాటలతోని చెప్తున్నారు. ఏమంటే శ్రీనివాసం వాచ మహోత్సవం విధాతం మమ బుద్ధిర్న జాయి. ఏమో నాకు ఈ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తలేదు అమ్మా అని అంటున్నాడట శ్రీనివాసుడు. ఎందుకొరకు అనంటే అబంధో బంధుయుక్తస్య సబంధోన ప్రశస్యతే. బంధువులు లేకుంటే ఇది ఏమి అంత శోభాయమానంగా ఉండదు. నువ్వు నేనేం పెళ్ళిపోతామే. వాడేమో అందరూ కూడా వాడి దగ్గర రాజులు సామంతులు వాళ్ళందరూ కూడా ఉంటారు. మనమేమో నువ్వు నేనే ఉన్నాం, ఎవరేమో పోతాం. ఎవరేవ సమన్వితం ఎవరేవ సమన్వయ. పోవాలంటే సమంగా ఉండాలి. అందుకొరకని ఇదేమో నాకు శోభాయంగా అనిపిస్తలేదు అనగానే వివాదంచ వివాహానికే కానీ వివాదానికే కానీ సమంగా ఉండాలి. కొట్లాడినా కూడా సమంగా ఉండాలి, వివాహం పోయినా కానీ కూడా సమంగా ఉండాలి. అహం ఏకస్వపి, నేను ఒక్కడిని, ఆయనేమో బంధువర్గంతోనే ఉన్నాడు అని విధంగా ఎప్పుడైతే అనగానే అప్పుడు బకులాదేవి అంటున్నదట, తాదృశ పురుషోలోకే నా సత్యం వదతి క్వచిత సత్యమేవ ప్రశంసంతి మునయో వితకల్మష. ఎందుకు స్వామి మోహన్ చేస్తున్నావు ఈ విధంగా? శుక సత్కర్మ నిష్ఠాస్తో దేవానాం గురురంగిర సద్ధర్మినో మహిషస్య తస్యాశం మాం వృతాకురు. ఆ అంగీరసుల యొక్క కుమారులైనటువంటి వాళ్ళ యొక్క మాటను వ్యక్తం చేయకు. తర్వాత నీ కుమారులను పిలు. స్మర బంధూన్ సురాన్ సర్వాన్ బ్రహ్మరుద్ర పురోగమాన్ పుత్రాన్ పౌత్రాన్ తథా భ్రాతృన్ సూష్ణాశ్చ పురుషోత్తమ. ఏ పురుషోత్తమ, నీ యొక్క కొడుకులున్నారే బ్రహ్మదేవుడు, నీ మన్మడున్నాడే రుద్రదేవుడు, బ్రహ్మాది దేవతలు, రుద్రాది దేవతలు, ఇంద్రాది దేవతలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మన్మలు, వాళ్ళందరినీ విలు. దేశాం గతిస్తూ గోవింద దుర్లభాచ కలోయుగే. వాళ్ళందరూ కలియుగంలో వస్తే దుర్లభం. ఎందుకొరకంటే దేవతలందరూ కూడా వస్తారు. దేవతలందరూ కూడా వస్తే కలియుగం లోపల వాళ్ళందరికీ దర్శనం అవుతుంది, దేవతల దర్శనం అవుతుంది. సోపి పశ్యతు రాజర్షి, ఆ రాజుగారు కూడా చూసి ధన్యుడైతాడు. మాతృవచన మాటన్న తల్లి యొక్క మాటలను విని గరుడుని వెలుస్తాడు. గరుడా రా అని. ఈ విధంగా ఎప్పుడైతే గరుడు రాగానే శ్రీనివాస ఉవాచ పక్షిరాట్ గచ్చమే పుత్రం సత్యలోకేశ్వర ప్రియం. సత్యలోకానికి వెళ్ళు, సత్యలోకానికి వెళ్ళి ఈ విధంగా నా కొడుకైనటువంటి ఆ బ్రహ్మదేవునికి నేను ఒక పత్రికని ఇస్తాను, ఆ పత్రికను తీసుకొని వెళ్ళి ఇవ్వు అని అంటాడు. ఈ విధంగా ఇత్యుక్త పత్రికా తాభ్యాం లిఖిత్వద శుభాత్మికం ప్రణిపత్యత విశ్వేశం ఖమార్గేణ జగత్మతో. నువ్వు ఎలా వెళ్ళాలి? ఖమార్గం అంటే ఆకాశ మార్గం, ఆకాశ మార్గం గుండాను వెళ్ళాలి అని చెప్పినారు. సత్యలోకం తతోగత్వ బ్రహ్మణం భాస్కరోపమం. ఈ విధంగా తాను ఆ సత్యలోకానికి వెళ్ళాడు.
పితామహస్తు తం దృష్ట్వా గరుడం ప్రత్యభాషత. ఎప్పుడైతే ఆ పితామహ ఆ గరుడుని చూసి అంటున్నాడట, చిరకాలైన సంప్రాప్త అక్షరాట్ కశ్యపాత్మజ, ఏ కశ్యపుడి యొక్క కుమారుడైనటువంటి గరుస్మంతుడా, చాలా రోజులైందయ్యా నిన్ను చూడక, ఎక్కడికి వెళ్ళినావు ఇన్ని రోజులు? కుత్రస్తే శ్రీనివాస, శ్రీనివాసుడు ఎక్కడున్నాడు నా తండ్రి? సవాసుదేవ పితామహ వచశ్రుత్వ అక్షరాన్ వాక్యమబ్రవీత్. ఆ పితామహుడి యొక్క మాటలను విని గరుస్మంతుడు అంటున్నాడట, గరుడౌవాచ వాసుదేవో వసత్తింగ వైకుంఠ గిరిమూర్ధని. ఆ వాసుదేవుడు వైకుంఠ పర్వతం లోపల అక్కడ ఉన్నాడయ్యా. వివాహార్థం ఆయాంతం విద్యమాం చతురానన. శ్రీనివాసుడి యొక్క వివాహం జరుగుతుంది కాబట్టి దానికి రావాలి శ్రీనివాసుడే. నారాయణే యొక్క పత్రికను రాసించినాడు కాబట్టి పత్రికను చూసి మీరు వెంటనే రావలసింది. నారాయణేన లిఖితం పత్రికాం అవలోకయ, సాక్షాత్ భగవంతుడే నారాయణమూర్తి రాసినటువంటి యొక్క పత్రికాం కీర్తయామాస. ఈ విధంగా పత్రికను చూసిన వెంటనే మీరు రావాల్సింది అనగానే ఆ పత్రిక లోపల ఏముంది? చిరంజీవాయ పుత్రాయ బ్రహ్మణే నాభిజన్మనే. ఏ చిరంజీవి అయినటువంటి బ్రహ్మదేవుడా, నా నాభి కమలంలో నుండి పుట్టినటువంటి వాడివి. ఈ విధంగా వెంకటాద్రినాథస్య శ్రీనివాసస్య మంగళాహ. శ్రీ వెంకటాద్రి ఆ నాథుడైనటువంటి శ్రీనివాసుడి యొక్క మంగళం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వైదిక ఆశిష సర్వదా సంతపుష్కలాహ. మీ దగ్గర ఉండేటటువంటి వైదికులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆ కళ్యాణానికి రావాల్సింది. కాలావకాశో రాజోమి కన్యాదానం కరిష్యతి. ఈ విధంగా ఆకాశరాజు గారు తాను కన్యాదానం అనేటువంటి దాన్ని చేస్తున్నాడు. పత్రికా దర్శనాదేవ సపుత్ర సపరిగ్రహ. పత్రికను చూసిన వెంటనే మీ యొక్క బంధువ వర్గ సమేతంగా సలోకపాల, మీరంతేకాదు మీ లోకపాలకులు, సస్త్రీక మీ భార్యలు, సగంధర్వ మీ గంధర్వులు, సహోరగా మీ మహోరగులు, తర్వాత మీ దగ్గర ఉండేటటువంటి సమస్త ప్రజలందరూ కూడా ఇక్కడికి రావాల్సింది అని భగవంతుడి యొక్క ఆజ్ఞ. అన్ని లోకాలకు తాళాలు వేసింది. ఈ విధంగా పత్రికార్థం ఇతి జ్ఞాత్వా కించిదాసముఖాన్విత సంతోషమతులం లేవే విధి కళ్యాణ కౌతికి. ఆ సమయం లోపల విధి అంటే బ్రహ్మదేవుడు చాలా సంతోషమైందట ఆయనకు. ద్వారపాలను సమూహోయ, ఆ ద్వారపాలకులను పిలిచి ఈ విధంగా అంటున్నారు కదా, బేరీ దుందుబయ్య, ఆ బేరీ దుందుబులను అందరినీ కూడా పిలిచి అన్ని చోట్ల కూడా మీరు వాద్యాలను జయించండి అని విధంగా చెప్పి అనేక చోట్ల వాద్యాలను వాయించినాడు. తర్వాత ఆ వాద్యాలను వాయించి శ్రీనివాసుడి యొక్క కళ్యాణం ఉంది కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క భూతలానికి వెళ్ళవలసింది అనే విధంగా చెప్పగానే సేనాపతులందరూ అంటున్నారు కదా, స్వామి భూతలానికి వెళ్ళాలంటే అక్కడ భూమి మీద అనేకమైనటువంటి రంగురంగు ఏవేవో కనిపిస్తుంటాయి కాబట్టి మేము కొనుక్కోవాలంటే మాకు దగ్గర డబ్బు కావాలి. వార్షికం దేహి కళ్యాణి, మాకు ఆ యొక్క ఒక సంవత్సరం బోనస్ మాకు ఇస్తే మేము వస్తాం అనగానే సరే ఇస్తాను అని చెప్తారు. ఆ ప్రకారంగా వాళ్ళకి డబ్బులను ఇచ్చేసి వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. ఈ విధంగా స్వయం అంతా తాను ఆ యొక్క బ్రహ్మదేవుడు సరస్వతీదేవి, గాయత్రి, సావిత్రి వాళ్ళందరితో సమేతంగా తాను వస్తుంటాడనేటువంటి దాన్ని అంతా కూడా ఇక్కడ చెప్పినారు. దాని గురించి రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను